నెయ్యి అండి తీసుకుంటే ఎంత సాత్విక ఆహారం తీసుకున్నా కానీ బ్రాహ్మణులు కానీ ఎవరికైతే ఎక్కువ మేధాశక్తి కావాలో వాళ్ళు నెయ్యి తినేవాళ్ళు కంపల్సరీగా. ఎందుకంటే ఇది ఒక యానిమల్ ప్రోటీన్, ఒక ప్యూరిఫైడ్ ఫాస్ఫోలిపిడ్. అంటే ఇప్పుడు ఒక ఆవు తన పిల్లల కోసం చేసుకున్న పాలు అంటే మొత్తం అంతా ఫిల్టర్ అయ్యి ప్యూరిఫై అయ్యి మంచి ప్రోడక్ట్. దానిలోంచి మనం ఇంకా రిఫైన్ చేసి అవసరమైన ఫాస్ఫోలిపిడ్ మాత్రమే తీసుకున్నాం. సో ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ బిల్డింగ్ కానీ, బ్రెయిన్ గ్రోత్కి కానీ, యాక్టివ్గా ఉంచడానికి కానీ. సో ఒక 50 years బ్యాక్ ఏమైంది, నెయ్యి కొలెస్ట్రాల్, నెయ్యి తింటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, ఎక్కువ చచ్చిపోతారు అని చెప్పి నెయ్యి మొత్తం మానేశారు అసలు జనాలు తినడం. దాని బదులు ఏం తెచ్చుకున్నారు, రిఫైన్డ్ ఆయిల్ తెచ్చారు. అసలు రిఫైన్డ్ ఆయిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళకి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్. బ్రిటిషర్స్ ఎవరైతే కాలనైజేషన్ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బోల్డ్ పామ్ ఆయిల్ తోటలు ఉండేవి. ఆ పామ్ ఆయిల్ చీప్గా వచ్చేది వాళ్ళకి. సో ఇప్పుడు పామ్ ఆయిల్ని అమ్మాలి అంటే ఎలాగా అని చెప్పి కమర్షియల్ ఆస్పెక్ట్లోని యుఎస్లోని యూరోప్లోని అందరూ యానిమల్ ఫ్యాట్ ఎక్కువ తినేవాళ్ళు, లార్డ్ అనేవాళ్ళు. దాంతో నెయ్యితోని మీకు బటర్తోని లార్డ్తోని మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్లారిఫైడ్ కాదు ఇది, అందుకని ఈ పామ్ ఆయిల్ తింటే మీకు హార్ట్ ప్రాబ్లం రాదు అని చెప్పి ఒక ఫాల్సిఫైడ్ రీసెర్చ్ చూపించి స్టార్ట్ చేశారు. సో ఇది కూడా కొనుక్కోవాలి, కొన్ని రోజులకి ఇది ప్రొడక్షన్ పెరిగింది, అది వర్కౌట్ అయ్యింది, కానీ పామ్ ఆయిల్ కూడా కొనుక్కోవాలి కదా, దాని బదులు ఫ్రీగా దొరికే సోర్స్ ఏదని చెప్పి చూడడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకి సోయాబీన్ ఆయిల్ దొరికింది. ఎందుకంటే సోయాబీన్ కేక్స్ మన ఇప్పుడు కాటన్ కేక్ లాగే యానిమల్కి వేస్తారు, కాకపోతే దానిలో ఉండే ఆయిల్ మంచిది కాదని చెప్పి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆ ప్రోటీన్ వరకు యానిమల్స్కి ఫుడ్ కింద ఇస్తారు. సో ఆ వేస్ట్ ఆయిల్ అంతా ఫ్రీగా తీసుకొచ్చి రిఫైన్ చేసి అమ్మడం మొదలుపెట్టారు. సో చూడండి ఎంత టాక్సిక్ ప్రోడక్ట్స్ హెల్తీ ప్రోడక్ట్స్ కింద మనకి మార్కెట్ చేసి బాటిల్ చేసి అమ్ముతున్నారు. అలాగే ఇప్పుడు కాటన్ ఆయిల్, ఇంతకుముందు అంటే ఊర్లో ప్రెగ్నెన్సీ డ్రాప్ అయిపోవడానికి, అంటే పిల్లలు పుట్టకుండా ఉండడానికి, యూట్రస్ పాడవడానికి కాటన్ సీడ్ ఆయిల్ తెలియకుండా కలిపేసి ఇచ్చేవాళ్ళంట. అంటే అవి జరిగేవి ఇంతకుముందు ఊర్లో గొడవలు ఉండేవి కదా. సో అంత డేంజరస్ అది, అంటే లేడీస్ యూట్రస్ అంతా కూడా పాడు చేస్తుంటుంది. అదే కాటన్ సీడ్ ఆయిల్ ఇప్పుడు హెల్దీ ఆయిల్ కింద మనం రిఫైన్డ్ ఆయిల్ చేసుకొని తింటున్నాం. సో మనం ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే దానికి కావాల్సిన ఆహారం ఏది. రెండోది ఏంటంటే పౌల్ట్రీ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువైపోయినాయి ఇండస్ట్రీగా మారినప్పటి నుంచి. పౌల్ట్రీ ఇప్పుడు నాటుకోడి గుడ్డులాగా లేవు, వీటికి అవసరమైన మోతాదు కన్నా చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఇదేది కూడా చురుగ్గా ఉండదు, ఏ కోడి కూడా షార్ప్గా ఫాస్ట్గా ఉండదు పౌల్ట్రీలోది. సో ఎందుకంటే వాటి నర్వస్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి అంత టైం కూడా ఉండదు. అంటే విత్ ఇన్ 45 daysలో అది పెద్దది అయిపోతుంది. సో అంత షార్ట్ టైంలో మనకి నర్వస్ సిస్టమ్ గట్టిగా ఫార్మ్ అవ్వదు, ఆ లోపల ఉండే టెండెన్సీ కూడా అలాగా రాదనమాట. సో మనం అదే టైప్ ఆహారం తీసుకుంటున్నప్పుడు మనకి గ్రోత్ అంతా కూడా మజిల్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది, ఆ తర్వాత బోన్కి వెళ్ళదు, దాని నుంచి మళ్ళీ ఈ నర్వస్ సిస్టమ్కి స్ట్రెంగ్త్ వెళ్ళదు. సో మాకు మజిల్ మాస్ కనిపిస్తుంది కానీ మజిల్ స్ట్రెంగ్త్ కానీ, మజిల్ టోన్ కానీ, బోన్ స్ట్రెంగ్త్ కానీ ఇవేవి ఉండవు అనమాట. ఫైనల్గా ఏంటంటే మన లైఫ్ స్టైల్, ఏదన్నా కానీ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు రాయడం రాని వాళ్ళకి తీసుకొచ్చి చాలా మంచి ఆర్టిస్ట్ అయ్యి ఉండొచ్చు ఊర్లో, వాళ్ళతో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నీట్గా రాయి, కాలిగ్రఫీ రాయి అంటే వాళ్ళు రాయలేరు. ట్రైనింగ్ ఇవ్వాలి, అలవాటు చేయాలి, అలవాటు చేసి సో బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా ఉంచుకుంటూ ఉండాలి. అలాగే మజిల్స్ని వాటిని కూడా కంటిన్యూస్ ట్రైనింగ్, కంటిన్యూస్గా దాన్ని యాక్టివిటీలో ఉంచినప్పుడు నర్వస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. సో ఫుడ్ విషయానికి వద్దాం సార్, ఎందుకంటే మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ మారిపోయింది, ఆహారపు అలవాట్లు మారిపోయాయి. నరాలు వీక్గా ఉన్న వాళ్ళకి అంటే చురుగ్గా పనితీరు పెంచే విధంగా ఆహారం ఏది ఎక్కువగా ప్రిఫర్ చేస్తే మంచిది అంటారు? ఎక్కువ తీగ కాసే కాయగూరలు,
ఇంతకుముందు గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, కూష్మాండం, ఉర్వారకం అని చెప్పేసి ఇది కంపల్సరీగా వంటల్లో వాడేవాళ్ళు. సో ఈ తీగ కాసే కాయగూరల నుంచి మనకి నర్వస్ సిస్టమ్ స్ట్రెంత్ అయ్యే ఎక్కువ ధాతువులు వస్తాయి. అది కాకుండా ప్రతి దాంట్లో మనకి నువ్వులు, ఇప్పుడు నువ్వుల నుంచి వచ్చే నూనె కూడా మన క్లైమేటిక్ కండిషన్స్కి బెనిఫిషియల్గా ఉంటుంది. అంటే మనకి కావాల్సిన ప్రోటీన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం దీని ఆయిల్లోంచి మనకు కావాల్సిన ఫాస్ఫోలిపిడ్స్ కూడా మంచి ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. ఓకే. సో నర్వస్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ అవ్వడానికి నువ్వులు, నెయ్యి, ఇంతకుముందు ఇవే ఎక్కువ వాడేవాళ్ళు కదా, నువ్వుల నూనె, నెయ్యే వాడేవాళ్ళు ఇంట్లో ప్రతిదానికి. రిఫైండ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె వాడేవాళ్ళు. గర్భిణీ స్త్రీలకి లేకపోతే పిల్లలకి కూడా నువ్వులు ఉండలు ఇవన్నీ తినిపించేవాళ్ళు. ఎందుకంటే దీంతో నర్వస్ సిస్టమ్ స్ట్రెంథన్ అవుతుంది ఇది. అండ్ అది కాకుండా ఆహారంలోని మెయిన్గా నాన్ వెజిటేరియన్ ఎంత ఎక్కువ తినేవాళ్ళు కాదు. ఎస్పెషలీ పౌల్ట్రీ గురించి మాట్లాడుకున్నాం కదా, దాంతో నర్వస్ సిస్టమ్ చాలా వీక్ అవుతుంది. సో వీలున్నంత వరకు అది తగ్గించి ఎక్కువ తేగ కాయగూరలు తిని, రిఫైన్డ్ ఆయిల్ మానేసి, నెయ్యి, నువ్వుల నూనె, నువ్వులుండలు, నువ్వులతో చేసిన ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకి నర్వస్ సిస్టమ్ ఇది స్ట్రాంగ్గా ఉంటుందండి.